మనందరికీ నచ్చిన మనందరం అభిమానించే చేసినారు. మీ అందరికి తెలుసు, అనౌన్స్ చేసినది కూడా మీ టీవీలో. మనం మీరేండి అర్థమైన చూసుకోవడానికి 7 కోట్ల ఉన్నాడు కదా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. మీరు కలిసినట్టున్నారు కదా ఇప్పుడు. ఎప్పుడు కలిసినా అదే కదా ఆయన అనౌన్స్ చేసినారు. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా. అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిబియ్యం తింటే అది కడుపులకు పోయినాక అన్నం అయ్యేటట్టున్నది. అదే కదా ఆయన అనౌన్స్ చేసినారు ఆల్రెడీ. దాని మీద ఏం మాట్లాడుతున్నారు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఆల్టర్నేటివ్ మీరు అడగడం కానీ? ఆల్టర్నేటివ్ అనేది ప్రాసెస్ లో ఉంటది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా. మనకి ఇప్పుడే చెప్పలేము. మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకెందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ 1 hug. రండి సార్. అటు చూడు బే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం, ఇలాగే ఉంటామంటే. అటు చూడు. రెడ్డికి ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి. నాది లేట్ గాలే, అందరిది తొందర అయింది. అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుతూ చూస్తున్నాడు తప్ప అయ్యి బాబోయ్ నిజమే. ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తుడిసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ. పైగా ఇతను ఎంత అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి. వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం కూసేగాడిది వచ్చి మేసేగాడిది ఎలక్షన్ కమిషన్ కు తన మనిషి చేత లేఖలు రాయించి వ్యవస్థ అనేది లేకుండా నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈ రోజు పడతా ఉన్న అగసాట్లు చూస్తా. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా, చెప్తాను కదా. ఇప్పుడు మనకి పెన్షన్స్ ఎంత అమౌంట్ ఇవ్వాలి? మన దాంట్లో అవసరమా అధ్యక్ష? 14,49,000 ఇవ్వాలి, అంతే కదండి? అదే ఇప్పుడు పడిన అమౌంట్ ఎంతండి? 9,000 పడ్డది. ఏమిటండి మీరు మాట్లాడి? 9,000 పడింది. 14,49,000 రావాలి మీకు. రావాలండి. వచ్చి 9,000. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ బాబు, అది అడుగు. ఎంతగా దిగజారిపోయాడు అని అంటే పింఛన్ వ్యవహారంలో వైసీపీ వికృత రాజకీయానికి తెరలేపింది. వృద్ధులు మండుటెండల్లో పింఛన్ కోసం పడిగాపులు కాచేలా చేశారు. తలుచుకుంటే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి 1-2 రోజుల్లోనే మొత్తం పింఛన్లను పంపిణీ చేసేంత విస్తృత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పటికీ కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయి. వృద్ధులు, దివ్యాంగులు సహా వివిధ కేటగిరీల పింఛన్దారులను సచివాలయాల వద్దకు రప్పించారు. వారిని అష్ట కష్టాల పాలు చేసి మానవత్వం లేకుండా వ్యవహరించారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన